భద్రం, అన్నం తిందిరా? అన్నయ్య లేడమ్మా, పొద్దున్న నుంచి తోటలోనే ఉన్నాడు. అలాగా, నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరు తింటూ ఉండండి. ఇంత చీకట్లో నువ్వు ఎక్కడికి వెళ్ళేది? అడుగు మాడితే వాడే వస్తాడు, ఊరికి వెళ్ళకుండా. భలేవారండి, భయపడి దాక్కున్నామని అలా వదిలేస్తావా? నేను వెళ్ళి తీసుకొస్తాను. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎక్కువని నీ గారాబోలే వాడు ఇలా పాడైపోతున్నాడు. నువ్వు తిన్నా బాబు. భద్రం, భద్రం, బాబు భద్రం, ఇక్కడున్నావా? భోంచేద్దు గాని ఇంటికి రా బాబు. నేను రాను. భద్రం, నా మాట వినరా, ఇంటికి వెళ్దాం పదరా. నేను రాను. ఏ, ఎందుకని? పొద్దున్న నాన్న నన్ను ఎందుకు కొట్టానే? ఇంకెప్పుడు నిన్ను కొట్టకుండా నేను చూస్తాగా. రా బాబు. నేను రాను. నా మాట వినరా, ఇంటికి వెళ్దాం పదరా. నేను రానంటే చేస్తా. నాన్న చెల్లి నీకోసం ఎదురు చూస్తున్నారు. అబ్బా, నీ పావు వచ్చిందా తిని? అవును బాబు, పద ఇంటికి పోదాం కూడా. నాన్న పూర్ణ, ఏమిటి పూర్ణ? ఏమైంది నాన్న? పిల్లలు పాము కరిచింది నాన్న. అమ్మా అమ్మా, అమ్మా, పూర్ణ, పిన్ని, పిన్ని, నన్ను అన్యాయం చేయకండి పూర్ణ, నన్ను అన్యాయం చేయ. బాగానే ఉంది వరుస. సచ్చిన వాళ్ళతో పాటు అందరూ సచ్చినట్టే పడి ఉంటే ఇక తిండి తిప్పలు చూసేదెవరు, వండి వాచేదేవరంట. ఏమిటి నీ వాగుడు? నాన్న, అమ్మా, వంట నేను చేస్తాను నాన్న. వంట నువ్వు చేస్తావమ్మా? అవును నాన్న, అమ్మ నేర్పిందిగా. నువ్వు ఇలా తల్లి లేని బిడ్డ అవుతావని తెలిసి ముందుగా నీకు అన్నీ నేర్పిపోయిందనమాట. అయ్యో అయ్యో, అన్నం వంట రావలేదే. అది ఏడుస్తున్నావా? ఏడుతుకుతా నీ అమ్మ ఎవరితోడుతుంది అన్నం. చచ్చి మీ అమ్మ దిగొచ్చి పడిపోతున్నావు. కూర్చో. నాన్న, అమ్మా, అన్నం తిన్నా. నువ్వు తిన్నావమ్మా? నేను తర్వాత తింటాను, ముందు మీరు తినండి, లేకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది. అమ్మా, నువ్వు నా బిడ్డ కాదమ్మా, నా తల్లివి, నన్ను కన్న తల్లివమ్మా. అమ్మమ్మ, నాకు జడవేవు. ఏమిటి? నా వాళ్ళనే మోసుకోలేక ఏడుస్తుంటే ఊరాడు బరువు కూడా నేను ఎక్కడ పోయాను. అయినా నీకు జయడం దాచిదానికే. అమ్మా, నేను వేస్తాను. ఏమిటి నాన్న ఇది? ఏమ్మా, బాగా తాడు పేరెట్టుంది. అమ్మ ఇది ఎంత బాగా వేసేదో. అవునమ్మా, తండ్రి పోయి తల్లున్నా అదొక దారి. కానీ తల్లిని పోగొట్టుకున్న ఆడపిల్లకు ఇంకెంతమంది ఉన్నా లోటు తెలియదు కదమ్మా. ఏం నాన్న, బాగులేదన్నానని బాధపడుతున్నారా? లేదు, నేను గమ్మత్తుగా అన్నాను. చెడు చాలా బాగుంది. అమ్మ మీద ఒట్టు. అమ్మా, ఎక్కడుందమ్మా అమ్మ? ఎక్కడుంది? బావా, ఊళ్ళో నలుగురు అన్నట్టు నిజంగా నువ్వు సన్యాసం పుచ్చుకునేట్టే ఉన్నావు. లేకపోతే ఏమిటి బావా, అమ్మాయి పోయి ఇన్నాళ్ళైనా మర్చిపోకుండా నువ్వే ఇలా బాధపడుతుంటే
ఇంకా ఈ పసిదేం కావాలి? ఆ దేవతని ఎలా మర్చిపోగలం రాఘవయ్య? అలా పొలాలకేసి రా బావా, ఆ పనుల్లో అన్నీ మర్చిపోవచ్చు. అవును నాన్న, మీరు ఇలా కూర్చోవడం నాకేం బాగాలేదు. మీరు మామయ్యతో పొలానికి వెళ్ళకూడదు. వెళ్తానమ్మా, అలాగే వెళ్తాను. నీకోసమే వెళ్తాను. బాబు, అమ్మా, నాన్న, బాబు గారు, అమ్మాయికి ఏం దెబ్బలు తగలేదు కదా? లేదులేమ్మా, సమయానికి మీ అబ్బాయి వచ్చి కాపాడకపోతే నా బిడ్డ ఏమైపోయి ఉండేదో. ఏమవ్వాలన్నా దేవుడు అనుమతి ఉండాలి. ఇంతకీ అమ్మాయి అదృష్టవంతురాలు. నేను కూడా అదృష్టవంతుడేనమ్మా. లేకపోతే సమయానికి భగవంతుడు మిమ్మల్ని అలా తీసుకొచ్చి ఉండేవాడా? మీరెవరమ్మా? బ్రతికి చెడ్డవాళ్ళం బాబు. నా పసుపు కుంకుమతో పాటే ఉన్న ఆస్తి అండా కూడా తుడిచిపెట్టేశాడు భగవంతుడు. పువ్వులమ్మిన చోటే కట్టెలమ్మటం ఇష్టం లేక ఏదో దారి చూసుకుందామని బయలుదేరాం. భగవంతుడు ఎవరిని ఎందుకు కలుపుతాడో తెలియదు కదమ్మా. చూడమ్మా, మీకేమీ అభ్యంతరం లేకపోతే మీరు కూడా మాతో పాటే మా ఇంట్లో ఉండొచ్చు. అన్నయ్య గారు, ఏమీ సందేహపడకండమ్మా, మిమ్మల్ని నా తోబుట్టులాగా చూసుకుంటాను. రే రాముడు, మీరు ఆ దిగుమడి కూడా పార్పని పూర్తి చేసి రండి. మేము ఇంటికి వెళుతున్నాం. పదండమ్మా. వీళ్ళెవరు? పాపం, ఎవరో బ్రతికి చెడ్డవాళ్ళు. నానే వాళ్ళు ఎవరు లేరట. ఇంట్లో కూడా ఒక్కదానే పనిపాట్లు చేసుకోలేక అవస్థ పడుతున్నాం. అందుకే నీకు తోడుగా ఉంటారని తీసుకొచ్చాను. పదండమ్మా. అన్నయ్య గారు, అమ్మా, భోజనానికి లేవండి. నేను తర్వాత భోజనం చేస్తానమ్మా. ఇప్పటికే చాలా పొడిచెక్కింది. మీకు కెందరాడే భోజనం చేయటం అలవాటుగా. ఎవరు చెప్పారమ్మా? గంగ చెప్పిందా? గంగ, ఇలాగా ఏంటన్నా? తప్పు కాదు. పెద్దవాళ్ళ అలా పేరు పెట్టి పిలవచ్చా? ఏమనాలి? ఆమె నన్ను ఏమని పిలుస్తుంది? అన్నయ్య అని కాదు. మరి నాకు చెల్లెలు నీకేమవుతుందమ్మా? అత్తయ్య. శాంతమ్మ అత్తయ్య. అత్తయ్య, నీతో పని ఉంది. పిల్లలే ఇదిగో అక్కయ్య, ఈ తెచ్చి పెట్టుకున్న తేడాలతో మనమే నానా దంటాలు పెడుతున్నాం. ఆ బస్సు వాళ్ళ మనసులు కూడా ఎందుకు పాడు చేస్తావు చెప్పు. చంద్రం, నువ్వు బయటికి వెళ్ళ తర్వాత తిందు గాని. అక్కర్లేదమ్మా. రే కూర్చోరా. చూడు శాంతమ్మా, వాడికి ఇక్కడే వడ్డించు. ఈ రోజు నుంచి వాడు మాతో పట్టే పనిచేస్తాడు. వడ్డించమ్మా. శాంతమ్మా, రేపటి నుంచి వంట అవగానే నాకు వేరే పెట్టు. ఇది కూడా వంట నాకేది కానీ తిన్నా నాకు తిను. చంద్రం, ఎవరు ఏమిట్రా? నేను పొలం వస్తాను బాబు గారు. నువ్వు పొలం ఎందుకు? మీతో పాటు నేను పని చేస్తాను. నువ్వు పొలం పనులు చేస్తావా? అవును బాబు గారు. మీకెందుకు? మీరు కట్టునే కూర్చోండి, అన్ని పొలం నేను చూసుకుంటాను. పిడుగా. సరే పద. ఏమిటా పని? బాబా ఆడుకుందాం. నేను రాను, నా పని ఉంది. ఎప్పుడు చూసినా నీకు పనే. అడుగా నాన్న.